गणनान् त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिः सेदसादनं श्रीमहागणाधिपतये नमो नमः। प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामभित्र्यवतु श्रीमहासरस्वत्यै नमो नमः। आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरुशुक्रशनेभ्यश्च राहवे केतवे नमः। ప్రేక్షకులకు శుభోదయం। ఈరోజు మార్చి 10వ తేదీ శుక్రవారం। ఈనాటి పంచాంగ వివరాలు చూద్దాం। స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ దుర్ముఖనామ సంవత్సరం ఉత్తరాయణం శశిర ఋతువు ఫాల్గుణ మాసం శుక్లపక్షం త్రయోదశి రాత్రి 8:49 వరకు ఉంది। ఆశ్లేష నక్షత్రం సాయంత్రం 5:10 వరకు ఉంది। ఈ రోజున వర్జ్యం ఉదయం 6:15 నుంచి 7:49 వరకు ఉంది। పునః తెల్లవారితే శనివారం అనగా 5:05 వర్జ్యం ప్రారంభమవుతుంది। మరి ఆ 5:05 ప్రారంభమవుతుంది। అలాగే సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఈరోజు సాయంత్రం 4 గంటల సమయం అనుకూలంగా ఉంది। అలాగే పగలు 11 గంటలకు కూడా సమయం అనుకూలంగా ఉంది। విజయవాడకు సూర్యోదయం 6:15 సూర్యాస్తమయం 6:04। రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకు కూడా సాయంత్రం 4 గంటలకు సమయం అనుకూలంగా ఉంది। అలాగే మరి ఈ రోజున ఏదైనా శుభ సంబంధమైన వ్యవహారం చేద్దామనుకునే వాళ్ళకి పగలు 4:45 సమయం అనుకూలంగా ఉంది। అయ్యా మరి ఈ రోజున గ్రహచారం చూస్తే కర్కాటకంలో సాయంత్రం 5:10 వరకు కూడా చంద్ర సంచారం ఉంటుంది। తదనంతరం సింహంలో సంచారం। మరి రాహువు సింహంలో ఆల్రెడీ ఉన్నారు। ఈ చంద్రరాహుల యొక్క కలయిక ఇవాళ సాయంత్రం 5:10 తర్వాత 2.5 రోజులు, అంటే మళ్ళీ ఆదివారం రాత్రి వెళ్ళి సోమవారం వచ్చేంత వరకు కూడా ఇది ప్రతి వాళ్ళ మీద బాగా బ్యాడ్ ఎఫెక్ట్ చూపిస్తుందండి। చాలా కఠినమైనటువంటి నిర్ణయాలే। ఎట్లాగంటే ఒక విధమైన నిరుత్సాహం, నిర్లిప్తత, చేద్దాంలే చూద్దాంలే ఇలాంటి భావన, ఏ పని చేద్దామన్నా సరైనటువంటి ఉత్సాహం లేకపోవడం, సరైనటువంటి అవగాహనతో ముందుకు వెళ్ళలేకపోవడం, ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా నడుస్తూ ఉంటాయి। మరి ఇటువంటివి ఉన్నప్పుడు మీ యొక్క ఆలోచన శక్తి ఏ కార్యక్రమం మీదకి కూడా సరైన దృష్టిని కేంద్రీకరణ చేయకుండా ఉంటూ ఉంటుంది। ఇది తథ్యం అండి। మనకి ఈ రాహుకేతువులు అనేవాళ్ళు మాయాపూరితమైనటువంటి గ్రహ సంచారాన్ని ఎక్కువగా చూపిస్తూ ఉంటారు। ఫలితాంశాలన్నీ కూడా మాయగా చూపిస్తూ ఉంటారు। మీకు అది గమనించుకున్నారో లేదో ఎప్పుడైనా సరే, రాహు ఏ గ్రహంతో కలిస్తే ఆ గ్రహానికి సంబంధించిన కారకత్వాలను పాడు చేసేటువంటి లక్షణాలు జ్యోతిష్ శాస్త్రరీత్యా బాగా రీసెర్చ్ చేసినటువంటి వాళ్ళు చెప్తూ ఉంటారు। మనఃకారకుడైన చంద్రుడితో కలిశాడు, నిర్లిప్తత, రాక్షస కూటంలో వాడు కదా రాహుకేతువులు అంటే। వాళ్ళిద్దరూ కూడా అమృతంయోపి బద్ధైత్యస్తం వైకుంఠోద్విదాచ్ఛినతు రాహురుత్తరకాయోస్య పూర్వకాయో భవధ్వజ। అమృతం తాగుదామని దేవతాకూటంలో చేరిపోయి రాక్షసుడు అక్కడ మోహిని అవతారంలో ఉంటున్న విష్ణుమూర్తి ద్వారా అమృతాన్ని సేవించే ప్రయత్నం చేసినప్పుడు మోహిని అవతారంలో స్వామి సుదర్శనాన్ని ప్రదర్శించి వెంటనే ఆ సుదర్శనం ద్వారా ఆ రాక్షసుడు యొక్క శరీరాన్ని 2 భాగాలు చేస్తే ఉత్తరం రాహురుత్తరకాయ పూర్వకాయో భవధ్వజ, అంటే కింది భాగం కేతువుగా పై భాగం రాహువుగా తయారైపోయింది। శిరోహీనో ఘోర రూప చిత్రవర్ణ సుకేతన అంటూ ఉంటారు। అందుకోసం శిరస్సు లేనివాడు కేతువు। మరి ఇక్కడ ఈ ప్రయత్నంలో ఈ కేతువు రాహువు ఇరువురు కూడా ఎవరితో కలిస్తే వాళ్ళకి మానసికంగా అలాగే బుద్ధిగా విద్యగా కళత్రంగా చెడు ఫలితాలు తీసుకొచ్చే లక్షణాలు కనబడుతూ ఉంటాయి। ఇందులో భాగంగా మరి ఆ రోజున ఆ అమృత సంబంధమైనటువంటి మథన సమయంలో రాహుకేతువులే అట్లా రాహువే వచ్చాడని చెప్పి రాక్షసుడిని రవిచంద్రులే చూపించారట। అందుకోసం చెప్పేసి ఆ రవిచంద్రులను పట్టి పీడిస్తూ ఉంటాడు కాబట్టి మరి అక్కడ గ్రహణాలు అనేవి కూడా ఏర్పడుతూ ఉంటాయి। చంద్రుడు మనఃకారకుడు। ఈ చంద్ర రాహుల యొక్క థిక్ అండ్ థిన్ వాళ్ళిద్దరూ చాలా దగ్గర కనుక సంచరిస్తే మొత్తం అందరి మీద కూడా బుద్ధి కొంచెం నిరుత్సాహంగా బద్ధకంగా
పనులు వాయిదా చేసే తత్వంతో ముందుకు వెళ్ళే అవకాశం వస్తూ ఉంటుంది. అందులో ఎదురుకుండా రవి ఉన్నాడు. రవికి కేతువుతో కలిసి ఉన్నాడు, ఇక్కడ రాహుతో చంద్రుడు కలిసి ఉన్నాడు. కొంచెం తేడా ఉంటుందండి. ఎంతో వాడిగా వేడిగా నడుస్తున్నటువంటి బడ్జెట్ వ్యవహారాల్లో కూడా మీరు చూడొచ్చు, మందగమనం సాగుతుంది. ఖచ్చితంగా ఉత్సాహం తగ్గుతుంది మంత్రుల్లో కూడా. అంతేకాదండి, అందరికీ కూడా ఈ ప్రభావం కనబడుతూ ఉంటుంది. ఇది ఖచ్చితమే. మరి చెడు ఆలోచనలు రావడం కానీ, నిరుత్సాహం కానీ, అమ్మవారి యొక్క లలిత యాత్ర, విజయ యాత్ర చేసేటప్పుడు ఆవిడ భండాసురుని సంహరించడానికి వెళ్తున్న సందర్భంలో అక్కడ కథాగమనాన్ని మనం పరిశీలిస్తే, జగన్మాత ఆవిడ జగజ్జనని ఈ భండాసుర రాజ్యం మీద యుద్ధం ప్రకటించినప్పుడు వాళ్ళు విగ్రహయంత్రాన్ని ఉదాన్ని ప్రదర్శింపజేసి విశుక్రుడు విషంగుడు కూడా మరి ఈ అమ్మవారి యొక్క సైన్యం మొత్తంలో కూడా నిరుత్సాహాన్ని తీసుకొచ్చారు. ఆ సమయంలో ఆ విఘ్నయంత్రాన్ని ఛేదించడానికి విఘ్నయంత్ర ప్రహర్షిత కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర మహాగణేష నిర్భన్న విఘ్నయంత్ర ప్రహర్షిత. మరి ఆ భండాసురుని తమ్ముళ్ళ చేత ప్రదర్శింపబడినటువంటి విఘ్నయంత్రాన్ని ఛేదించడానికి అక్కడ మహాగణపతి ఉద్భవం చేశారు. జగన్మాత ఆరాధనలో చంద్రుడు, శుక్రుడు, రాహువు వీళ్ళందరూ కూడా సంతుష్టులు అవుతూ ఉంటారు. కాబట్టి అందరూ కూడా మరి ఇవాళ, రేపు, ఎల్లుండి 3 రోజులు కూడా జగదంబను ఆరాధించడం చాలా అవసరం. అవకాశాన్ని పురస్కరించుకుని ఎర్రటి పుష్పాలతో శ్రీమాత్రే నమః లలితాసహస్రనామాలతో ఇంటూ అర్చన చేసుకుని బయటికి రండి. చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కుదరదు, చేసే అవకాశం లేదు, ఓకే, ఏమీ కంగారు పడాల్సిన అవసరం లేదు. జ్ఞాని నామపి చేతాంసి దేవి భగవతీ హిసా. జగన్మాత యొక్క నామాలతో ఆ దుర్గా సప్తశ్లోకిని పారాయణ చేసుకుని బయటకు వెళ్ళండి. అయ్యా నాకు అది కూడా నమస్కారం, నాకు చేసే అవకాశం లేదు. దారిలో ఎక్కడ ఆవు కనబడితే ఆగి నమస్కారం చేయండి, ఓకే, అది కూడా అవకాశం లేదండి. ఫాస్ట్ లైఫ్, నేను ఇంట్లో కారు ఎక్కితే ఆఫీస్కి దిగుతాను. కనీసం కారులో కూర్చున్నాకైనా సరే మీరు ఒక్కసారి చెప్పులు విప్పేసేసి శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః అనేటువంటి జగదమ్మ నామాన్ని మానసికంగా అనుష్ఠించుకోండి. ఒక్కసారి ట్రయల్ వేసి చూడండి. ఈ చంద్రరాహుల యొక్క కలయిక ప్రభావంగా ఎంతో కొంత నిరుత్సాహమో, బద్ధకమో, వాయిదా పద్ధతో, వాయిదా ధోరణో మనసుకి ఖచ్చితంగా మానసిక ప్రవృత్తిలో వస్తుందండి. ఇక శని ధనస్సులో సంచారం, మరి కుంభంలో రవికేతువులు, మీనంలో శుక్రుడు, మరి ఈ యొక్క బుధుడు యొక్క సంచారం ఆయన కుంభంలోనే ఉన్నారు. అయిందా? ఇప్పుడు మనం 12 రాశుల యొక్క గోచార ఫలితాలు చూద్దాం. ప్రథమతః మేషరాశి వాళ్ళు ఎవరెవరు ఏ శాంతులు చేసుకోవాలో చెప్తాను. మేషరాశి వాళ్ళు ఈ రోజున జగదంబ ఆరాధన చేసుకోవడం, అక్కడ సుబ్రహ్మణ్య అష్టకం పారాయణ చేసుకోవడం చాలా అవసరం. వృషభ రాశి వాళ్ళు ఆంజనేయ స్వామి దేవస్థానానికి వెళ్ళి శ్రీరామ శరణం మమ అంటూ 11 ప్రదక్షిణాలు చేస్తే చాలా ఉత్తమంగా ఉంటుంది. అడిషనల్గా సుబ్రహ్మణ్య ఆరాధన కూడా చేస్తే ఉత్తమంగా ఉంటుంది. మిథున రాశి వాళ్ళకి ప్రత్యేకమైన శాంతి మార్గాలు అక్కర్లేదు. కర్కాటక రాశి వాళ్ళకి కూడా ప్రత్యేకమైన శాంతి మార్గాలు ఏమి అక్కర్లేదు. సింహరాశి వాళ్ళకి దుర్గా ఆరాధన చాలా అవసరం. మీరు దుర్గా సప్తశ్లోకి పారాయణ చేసుకోండి. కుదిరితే తెల్లటి పుష్పాలతో వందే పద్మకరాం ప్రసన్నవదనాం సౌభాగ్యదాం భాగ్యదాం లక్ష్మీ అష్టోత్తరంతో అర్చన చేసుకోండి. కారణం ఏంటంటే అష్టమంలో శుక్రుడు ఉన్నాడు కాబట్టి లక్ష్మీ అష్టోత్తరం చేయడం మంచిది. బుధుడు యొక్క సంచారం కూడా అనుకూలంగా లేదు కాబట్టి సర్వత్రా శుక్రవారం నాడు సహజంగా స్త్రీలందరూ కూడా శిరస్నానం చేసి, ఆడవాళ్ళు రోజు తలస్నానం చేయకూడదండి. స్నానం అయిన తర్వాత పసుపు నీళ్ళు ఎత్తిమీద చల్లుకోవడమే. సౌభాగ్య వృద్ధి కోసం చెప్పేసి తప్పనిసరిగా శుక్రవారం నాడు తలని పోసుకోవాలి. ఇల్లు వాకిళ్ళు శుభ్రం చేసుకుని కడుక్కుని ఆ తర్వాత అభ్యంగన స్నానం చేయాలి. అలాగే మరి పురుషుడు రోజు తలస్నానం చేయాలి. చేయకుండా పూజా కార్యక్రమాలు చేపట్టకూడదు. ఇవాళ చాలామంది స్నానాలు చేయకుండా ఇళ్లలో వంట కార్యక్రమాలు చేసుకుంటున్నారు. చాలామంది స్నానాలు చేయకుండా తింటున్నారు. వీటి ప్రభావం ఖచ్చితంగా ఉందండి. దేవుడు అనేవాడు ఉన్నాడు అనుకుంటే కనుక స్నానం చేసి శుచి అయిన తర్వాతే
ఆ భగవంతుడు సృష్టిస్తేనే వచ్చినటువంటి ఆహారాన్ని తీసుకుంటున్నాం కాబట్టి భగవత్ ప్రేరణతో వచ్చినటువంటి ఆహారాన్ని పవిత్రమైనటువంటి శరీరంతోనే మనం తీసుకోవాలి. అందువల్ల ఆహారం మరి స్నానం చేసిన తర్వాతే పచనం చేసుకోవడం, అంటే వంట చేసుకోవడం, స్నానం చేసిన తర్వాత తినడం అనేది చాలా అవసరం. దీని మూలంగా అలా విరుద్ధంగా ప్రవర్తిస్తే మీకు తర్వాత మీ పిల్లలకి ఏదో రకమైనటువంటి సమస్యలు కంటిన్యూ అవుతూ ఉంటాయి. మీరు కావాలంటే ప్రతి కుటుంబంలో ఇట్లా స్నానం చేయకుండా వంట వార్పు చేసుకుని తినేటువంటి కుటుంబాల్లో చూసుకోండి. నీళ్లు పట్టుకోవడం స్నానం చేసిన తర్వాత చేయాలి, వంట చేసుకోవడం స్నానం చేసిన తర్వాత చేయాలి, ఆహార పదార్థాలు తినడం అనేది కూడా స్నానం చేసిన తర్వాత చేయాలి. ఇది కంపల్సరీగా పాటించడం అనేది అలవాటు చేసుకోండి. అయిపోయింది. మరి ఈ యొక్క అనాచారం ప్రభావంగా శని రాహుల యొక్క ప్రభావం జ్యోతిష్యం మీద బాగా ఉంటుంది, జాతకం మీద. అందువలన అనాచార ప్రభావంగా ఇబ్బందులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఈ దృష్ట్యా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోమని చెప్పేసి సూచన చేస్తున్నాం. సింహరాశి వాళ్ళు మరి నిత్యంలో చేసేటువంటి వాళ్ళ చంద్రరాహుల ప్రభావం కింద చెప్పానే శ్రీమాత అనేటువంటి లలిత సహస్రనామాలతో అర్చన చేసుకొని అది చేస్తూ అడిషనల్గా బుధ శుక్రుల యొక్క సంచార దోషం పోవడానికి అని చెప్పేసి లలిత లక్ష్మీ అష్టోత్తరం కూడా పారాయణ చేసుకోవడం అవసరం. ఇదే రీతిగా కన్యారాశి వాళ్ళు కూడా ప్రవర్తించాల్సిన అవసరం ఉంది. తులారాశి వాళ్ళు ఈ రోజున ప్రాతకాలంలో నవగ్రహ పూజ, గోపూజ చేసుకోవడం చాలా అవసరం అండి. వృశ్చిక రాశి వాళ్ళు రోజువారీ పూజలతో సరిపోతాయి. ధనురాశి వాళ్ళు కూడా రోజువారీ పూజా కార్యక్రమం చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. మరి మకర రాశి, కుంభరాశి వాళ్ళు దుర్గా సప్తశతిలోకి పారాయణ చేసుకోవడం, ప్రాతకాలంలో గోపూజ చేసుకోవడం, ఎర్రటి పుష్పాలతో జగన్మాతను అర్చించుకోవడం చాలా అవసరం. మీనరాశి వాళ్ళకి ఈ రోజున ఆదిత్య హృదయం పారాయణ చేసుకుని ఇక ఇతరత్ర రోజువారీ కార్యక్రమాలే చేసుకుంటే చాలా ఉత్తమంగా ఉంటుంది. విద్యార్థులైనటువంటి మేషరాశి వాళ్ళకి ఈ రోజున ఇబ్బందులు ఉంటాయండి. సరైన ఫలితాంశాలు వచ్చే అవకాశం లేదు. శ్రమతో కూడుకునే ఫలితాలు ముందుకు వెళ్తూ ఉంటాయి. ఇదే రీతిగా వృషభ రాశి వాళ్ళు కూడా బాగా టెన్షన్ పడే అవకాశం ఉంది. మిథున రాశి వాళ్ళకి మంచి ఫలితాలు ఉంటాయి. కర్కాటక రాశి వాళ్ళకి మంచి ఫలితాలు ఉంటాయి. సింహరాశి వాళ్ళు బాగా ఒత్తిడి పడతారు, కానీ చివరికి ఏదో విధంగా మరి ఆ యొక్క విధానాలు ఏవైతే ఉంటాయో విద్యా విధానాలు ఇవన్నీ కూడా సానుకూలంగా మరల్చుకోవడంలో కృతకృత్యులు అయ్యే అవకాశం ఉంది. కన్యారాశి వాళ్ళకి మంచి ఫలితాలు చాలా దూరంగా ఉన్నాయని చెప్పాలి వాళ్ళ విద్యార్థులకు. తులారాశి వాళ్ళకు కూడా ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. కొంచెం జాగ్రత్త పడాలి, ఓర్పు సహనం ప్రదర్శించాలి. కుదిరితే కనుక మీరు దక్షిణామూర్తి స్తోత్రం పారాయణ చేసుకుని బయటకు వెళ్ళండి. వృశ్చిక రాశి వాళ్ళకి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. అలాగే ధనుస్సు రాశి చెందినటువంటి విద్యార్థులు ఈ రోజున కొంచెం పనులు ఆలస్యంగా చేసుకుంటారు, కానీ మంచి ఫలితాలు ఉంటాయి. మకర రాశి వాళ్ళు బాగా ఒత్తిడి పడతారు, కానీ ఈ రోజున ఎటువంటి సమస్య ఉండదు. కుంభరాశి వాళ్ళు కూడా బాగా ఒత్తిడి పడే అవకాశం ఉంది, అది కూడా ఇబ్బందికరం కాదని చెప్పాలి. మీనరాశి వాళ్ళకి ఈ రోజున మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది, కానీ శ్రమయుక్తం అని చెప్తాలి. షేర్ వ్యాపారులైనటువంటి మేషరాశి వాళ్ళకి ఈ రోజున చాలా ఇబ్బందికరమైన ఘటనలు ఎదురయ్యే అవకాశం ఉంది. వృషభ రాశి వాళ్ళు కూడా బాగా జాగ్రత్తలు తీసుకోవాలి. మిథున, కర్కాటక రాశి చెందినటువంటి షేర్ వ్యాపారులు ఈరోజు మంచి ఫలితాలు పొందుతారు. రైతులు కూడా మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. సింహరాశి వాళ్ళు షేర్ వ్యాపారంలో మోసపోయే అవకాశం ఉంది, జాగ్రత్తగా ఉండాలి. కన్యారాశి వాళ్ళు దూకుడు తగ్గిస్తే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. తులారాశి వాళ్ళు ఎంత మంచి వ్యాపారం చేసినా సరే చివరికి శూన్యం మిగిలే అవకాశం ఉంది. అలాగే వృశ్చిక రాశి వాళ్ళకి ఈ రోజున అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. అలాగే ధనుస్సు రాశి వాళ్ళకి కూడా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. మకర రాశి వాళ్ళు కాస్త ఓర్పు సహనం ప్రదర్శిస్తే ఈ రోజున షేర్ వ్యాపారం చాలా అనుకూలంగా చేసుకునే అవకాశం ఉంది. కుంభరాశి వాళ్ళకి మంచి ఫలితాలు వస్తూ ఉంటాయి. మీనరాశి వాళ్ళు కూడా మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. మేషరాశి ఈ మేషరాశి వాళ్ళు ఈ రోజున దైనందిన కార్యక్రమాలు, కుటుంబ వ్యవహారాలు, ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు అన్నింటిలోనూ కూడా ఒక విధమైన సమస్యను ఎదుర్కొనే అవకాశం ఉంది. దాని ప్రభావం చేత చిన్న చిన్న చికాకులు ఎదురయ్యే అవకాశం ఉంది. అలాగే నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు కూడా సమస్యలు ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా బాగా ఇబ్బందికరమైన ఘటనలు ఎదురయ్యే అవకాశం ఉంది. ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పి సూచిస్తున్నాం. వృషభ రాశి ఏ పని సవ్యంగా సాగకపోవడం, ప్రతి పనిలోనూ కూడా మీరు బాగా ఆలోచనలు చేసినప్పటికీ కూడా వాటిని అమలు చేయలేకపోవడం, మీ ఆలోచనలు అమలు జరగడానికి ఏదో రకమైన ఇబ్బంది ఎదురవడం, చాలా చికాకులతో కూడుకున్నటువంటి అంశాలు మీకు ఎదురవుతూ ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు, విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మీరు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోకపోతే ఇబ్బందికరమైన ఘటనలు ఎదురయ్యే అవకాశం ఉంది. మిత భాషణ చాలా అవసరం, ఓర్పు చాలా అవసరం. లేని ఎడల సమస్యలు బాగా ఎదురయ్యే అవకాశం వస్తుంది. అందువలన ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళమని చెప్పేసి సూచన చేస్తున్నాం. మీ పనులు మీరు స్వయంగా చూసుకోవడానికి అలవాటు పడండి, లేకపోతే ప్రమాదాలు బాగా జరిగే అవకాశం ఉంది. మిథున రాశి వాళ్ళకి ఈ రోజున దైనందిన కార్యక్రమాలు, కుటుంబ వ్యవహారాలు,
ఉద్యోగ వ్యాపార ఆర్థిక ఆరోగ్య విషయాలన్నీ కూడా చాలా బాగుంటాయి. వచ్చే ఆదాయం చేసే ఖర్చు చాలా పగడ్బందీ వ్యూహాత్మకంగా నడుస్తుంది. రుణ సంబంధమైన సమస్యల మీద కూడా చాలా చక్కగా నిర్ణయాలు తీసుకుంటారు. ఆనందకరమైన జీవితాన్ని గడుపుతూ ముందుకు వెళ్ళి సుఖశాంతులతో కాలక్షేపం చేసే అవకాశం ఉంది. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజున దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి. కుటుంబ విషయాలు బాగుంటాయి. ఉద్యోగ విషయాలు బాగుంటాయి. వ్యాపార విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలని కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ ఉంటారు. అన్నింటిలోనూ కూడా విజయవంతమైన ఫలితాలు పొందే అవకాశం ఉంది. అలాగే అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. చాలా లాభాలు పొందే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కూడా విజయాలు సాధించే అవకాశం ఉంది. రైతులు కూడా సుఖశాంతులతో కాలక్షేపం చేసే అవకాశం ఉంది. సింహరాశి ప్రతి పనికి కూడా మానసికంగా ఒత్తిడి, అధిక ధన వ్యయం, ఆశించిన ధనం రాకపోవడం, ఈ 3 కారణాలే కాకుండా ఉద్యోగ వ్యాపార విషయాల్లో తోటివారు మీకు సహకారం చేయకపోవడం, ఇవి బాగా ఒత్తిడిని క్రియేట్ చేసేటువంటి అంశాలు. ఈ కారణాల చేత మీరు ఎన్నో రకాలైన చికాకులను పొందే అవకాశం ఉంది. అలాగే విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరచాలి. అధిక శాతం మీ పనులన్నీ కూడా ఒత్తిడితో కూడుకునే పూర్తవుతూ ఉంటాయి. ఈ రోజున ఎంత జాగ్రత్త తీసుకుంటే అంత మంచిది. ప్రతి పని కూడా శ్రమయుక్తం, ధన వ్యయంతోనే పూర్తవుతూ ఉంటుంది. శత్రు బాధ పెరిగే అవకాశం ఉంది. జాగ్రత్త పడమని చెప్పి సూచిస్తున్నాను. కన్యారాశి వాహనాలు నడిపే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆటోమొబైల్ ఫీల్డ్ వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. కలహప్రదమైన వాతావరణం చేకూరే అవకాశం ఉంది. ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సమస్యలు బాగా తోడ్పాటు అయ్యే అవకాశం ఉంది. మిత భాషణ, ఓర్పు, నేర్పు కూడా చాలా జాగ్రత్తగా అవసరంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోమని చెప్పి సూచిస్తున్నాం. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే మీకు సంబంధించిన ప్రతి అంశాన్ని కూడా చాలా గోప్యంగా ఉంచాలి. మీకు ముఖ్యమైన వాళ్ళతో కూడా ఈ రోజున ఎటువంటి చర్చలు చేయవద్దు. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటించమని చెప్పి సూచన చేస్తున్నాం. తులారాశి దైనందిన కార్యక్రమాలు, కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార ఆర్థిక ఆరోగ్య విషయాలన్నీ కూడా కొంచెం ఇబ్బందికరంగా నడుస్తుంటాయి. అలాగే దైనందిన కార్యక్రమాలు, కుటుంబ విషయాలు, మిత భాషణ, ఓర్పు, నేర్పు ఇవన్నీ కూడా కొంచెం ఇబ్బందికరంగా నడుస్తుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో, ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. అందరితోనూ కూడా స్నేహపూర్వకంగా మెలుగుతూ ఉండాలి. కలహాలు బాగా వచ్చే అవకాశం ఉంది. మిత భాషణమే కాకుండా ఈ రోజున తెలుపు వస్త్రాలు ధరించడానికి ప్రయత్నం చేయండి. శ్వేత వస్త్రాలు ధరించడం మూలంగా కొంచెం మానసిక స్థితి కంట్రోల్గా ఉంటుంది. ఈ రోజున మీరు ఎంత కంట్రోల్గా ఉంటే అంత మంచిది. ధనం వచ్చేదానికంటే కూడా ఖర్చు అధికంగా అవుతుంది. అనవసరమైన ఖర్చులు అవుతాయి. మీకు సంబంధించిన వస్తువులు చౌర్యానికి అంటే దొంగతనానికి గురే అవకాశం ఉంది. అక్కర్లేని చోట్ల మీరు మొండిధైర్యం ప్రదర్శిస్తారు. కావాల్సిన చోట బాగా ఇబ్బందికరంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఆరోగ్య పరిరక్షణ చాలా ప్రధాన ఉద్దేశంగా ముందుకు వెళ్ళమని చెప్పేసి తులారాశి వాళ్ళకి సూచన చేస్తూ ఉన్నాం. వృశ్చిక రాశి దైనందిన కార్యక్రమాలు, కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార ఆర్థిక ఆరోగ్య విషయాలని కూడా చాలా బాగా నడుస్తూ ఉంటాయి. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ ఉంటారు. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరచాలి. మిత భాషణ, ఓర్పు, నేర్పే కదండి, అందరితోనూ స్నేహపూర్వకంగా కూడా సంచారం చేయడానికి ప్రత్యేకమైన ప్రయత్నాలు చేసుకోవాలి. ఆర్థిక ఆరోగ్య విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు కూడా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు కూడా కొంచెం ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకుంటే చాలా లాభదాయకంగా నడిచే అవకాశం ఉంది. సహజంగా ఈ రోజున వృశ్చిక రాశి వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు ఉండవు. మీరు చేసుకున్నటువంటి దూకుడు నిర్ణయాల వల్ల కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోమని చెప్పి సూచన చేస్తున్నాం. ధనురాశి దైనందిన కార్యక్రమాలు, కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార ఆర్థిక ఆరోగ్య విషయాలని కూడా చాలా బాగా నడుస్తూ ఉంటాయి. మిత భాషణ, ఓర్పు, నేర్పు చాలా అవసరం. ఎవరి వ్యవహారాలను కూడా అధికంగా కలగజేసుకోవద్దు. ప్రతి పనిని కూడా చాలా జాగ్రత్తగా చూసుకుని ముందుకు వెళ్ళండి. తద్వారా చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. లేని ఏడల ఇబ్బందికరమైన ఘటనలు ఎదురయ్యే అవకాశం వస్తుంది. మకర రాశి భయము, ఆందోళన ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ప్రతి పనిలోనూ కూడా అనాలోచితంగా ముందుకు వెళ్ళేటువంటి లక్షణాలు పెరుగుతాయి. డబ్బు బాగా ఖర్చు అవుతూ ఉంటుంది. మిత భాషణ, ఓర్పు, నేర్పు అవసరం. ఉద్యోగ వ్యాపార విషయాల్లో అధికారులు, తోటివారు, మీ కింద పనిచేసేవారు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడతారు. ఆరోగ్య పరిరక్షణ చాలా అవసరం. మానవ ప్రవృత్తి ఈరోజు మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టేదిగా ఉంటుంది. కుంభరాశి అలజడి, ఆందోళన, ఏ పని చేస్తే ఏమవుతుందో అనే భయం,
అందరితోనూ కూడా కళాప్రదమైన వాతావరణం, ఇవన్నీ కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. దైనందిన కార్యక్రమాలు, కుటుంబ విషయాలు, ఉద్యోగ, వ్యాపార, ఆర్థిక, ఆరోగ్య విషయాల్లో ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరిస్తే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. లేని ఎడల ఇబ్బందికరమైన ఘటనలతో ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోమని చెప్పి సూచన చేస్తూ ఉన్నాం. మీనరాశి. ఈ రోజున దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి, కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. పుణ్యకార్యాసక్తులై సంచరిస్తూ ఉంటారు, తద్వారా మంచి జీవనం సాగించే అవకాశం ఉంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీన్మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం దత్సత్.